వేదిక మీద ఉన్న గురువులందరికీ నా నమస్కారాలు. నాతోటి విద్యార్థులకు నా అభినందనలు. ఇంకా అందరికీ టీచర్స్ డే శుభాకాంక్షలు. నేను ఇప్పుడు ప్రపంచ మేధావి, విశ్వ విజేత, సంఘ సంస్కర్త, అభినవ బుద్ధుడు, నా భారత నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి నేను మీకు కొన్ని విషయాలు తెలియజేస్తున్నాను. డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ 1891 ఏప్రిల్ 14వ తేదీన రామ్జీ సాక్పాల్, భీమాబాయి పుణ్య దంపతులకు 14వ సంతానంగా మహారాష్ట్రలోని అంబావాడే గ్రామంలో జన్మించారు. అతని తండ్రి బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో సుబేదారుగా పనిచేసేవారు. 6 ఏళ్ల వయసులోనే ఆశ్రద్ధ అవగాహన లేకపోవడం, ఆర్థిక కష్టాల కారణంగా అతని తల్లి మరణించింది. మెహర్లాను పరిగణించిన అంబేద్కర్ చిన్నతనంలోని అంతరాంతనాన్ని ఎదుర్కొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బడుగు బలహీన వర్గాలకు, ముఖ్యంగా స్త్రీలకు స్కూళ్లు, కాలేజీలు స్థాపించారు. 1960లో మిలిన్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ స్థాపించారు. 1963లో మిలిన్ కాలేజ్ ఆఫ్ సైన్స్ స్థాపించారు. ఈ విధంగా మిలిన్ విశ్వవిద్యాలయం స్థాపించారు. ఈ విధంగా ఉపాధ్యాయుడిగా, అధ్యాపకుడిగా విద్యార్థులకు ఎనలేని సేవ చేశారు. పేదలకు స్కూలు, కాలేజీలు స్థాపించడమే కాకుండా పేద పిల్లలకు హాస్టల్లో ఆహార వసతి కూడా చేశారు. 1990లో భారత ప్రభుత్వం ఇతనికి అత్యున్నత పౌర పురస్కారం మరియు భారతరత్నను మరణాంతరం ప్రకటించింది. ఇతను చేసిన విశేష కృషికి ఈరోజున అంబేద్కర్ జయంతిగా జరుపుకుంటున్నారు. మహామేధావిగా, సంఘ సంస్కర్తగా, అభినవ బుద్ధుడుగా కీర్తిగాంచిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 1956 డిసెంబర్ 6న మహాపరినిర్వాణం చెందారు. అప్పటికి అతని వయసు 65 సంవత్సరాలు. జై భీమ్. నాకు ఈ అవకాశం ఇచ్చిన గురువులందరికీ నా ధన్యవాదాలు.